మీనా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కలిపి ప్రభావతి దగ్గర ఉన్న బ్యాగ్ అయితే కొట్టేస్తూ ఉంటారు. అలా కొట్టేసి అందులో ఉన్న డబ్బులు తీసేసి అక్కడ బ్యాగ్ పడేస్తూ ఉంటారు. అది చూసి ప్రభావతి షాక్ అయ్యి ఒరే ఆగండ్రా అని పరిగెడుతూ ఉంటుంది. ఇక ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది. ఇద్దరు దొంగ వెధవలు బండి మీద వచ్చి నా బ్యాగ్లో ఉన్న ₹1,00,000 పట్టుకెళ్ళిపోయారు అన్నయ్య అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పి తన బాధని వెల్లడించుకుంటూ ఉంటుంది. అయినా అతను పట్టించుకోకుండా ఆపవమ్మ నీ నాటకాలు, ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేసావా అని చెప్పితే అంటూ ఉంటుంది. నిజమన్నయ్య నేను చెప్పింది నిజము, కాలు పట్టుకుంటాను, నేను చెప్పింది నమ్మండి అనేది అంటూ ఉంటుంది. అయినా ఈవిని బంధించండి అని చెప్పితే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతిని అయితే ఒక లేడీ తీసుకొని వెళ్ళి ఒక దీంట్లో పడేస్తూ ఉంటుంది. అలా బంధిస్తూ ఉంటుంది. అలా బంధించిన ప్రభావతి అయితే అరుస్తూ ఉంటుంది. నన్ను ఎవరైనా కాపాడండి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, కాపాడండి అనేది అరుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వస్తున్న మీనా అయితే ఏంటి అత్తయ్యలా ఉంది అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి అత్తయ్య అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు నా పని ఏంటి అని చెప్పి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి దాంగుంటూ ఉంటుంది మీనాకి కనబడకుండా. ఇక మీనా అయితే ప్రభావతిని చూసి ఈవిడేంటి ఎక్కడుంది, నాకు తెలియకుండా దాంగుంది ఏంటి అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది మీనా.